అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు నేను మాలల గురించి, మాలలకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఉండాలని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు వీడియో కనిపించిందండి. ఆ వీడియో ప్రకారం ఈ మాల వంశం, మాల కులం ఆ పేరు ఎలాగొచ్చింది అనేది ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు. ఒకసారి అది వినండి. విన్న తర్వాత కొన్ని పుస్తకాలని కొంతమంది ఎంత నీచంగా, ఎంత కన్నింగా ఒక జాతి మొత్తాన్ని ఎంత చులకం చేస్తూ రాశారో మీకు అర్థమవుతుంది. వీళ్ళు పోరాట యోధులు. వీళ్ళను మాల అనే పేరు ఎలా వచ్చిందంటే కొంతమంది వీళ్ళు మల్ల యోధులు కాబట్టి మల్లని మలగా మారింది అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తుంటారు. కానీ చరిత్రలో వీళ్ళు యోధులుగా ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఈ మల్ల యోధుల ద్వారానే మాల అని వచ్చిన విషయం అయితే నాకు తారసపడలేదు. బహుశా ఉందేమో నాకు తెలియదు. వీళ్ళ గురించి చదివినప్పుడు వీళ్ళు మల అంటే కొండ, అడవి. ఈ కొండల ప్రాంతం నుంచి వచ్చినందువల్ల వీళ్ళు మల అనే పేరే అసలు ఆ కులానికి పేరు రెండు రకాలు చెప్తున్నారండి. ఒకటి మల్ల యోధుల వంశం నుంచి వచ్చారు, వీళ్ళు ఫైటర్లో. బేసిక్గా మాలలందరూ ఫైటర్లు కాబట్టి మల్ల యోధుల నుంచి వచ్చారని కొందరు అంటారు. మరి కొంతమంది వాళ్ళు యోధులైనా కానీ మల అంటే కొండ ప్రాంతం నుంచి వచ్చిన యోధులు అని మరొక పేరు ఉందని చెప్పి ఆయన చెప్తూ ఆయన ఇంకొక మాట చెప్పాడండి. అదొక్కసారి వినాలి అందరూ. సనాతన ధర్మం కావాలనుకునే వాళ్ళు ఒకసారి వినాలి. ఎందుకంటే ఈ కులం అంటే అన్ని కులాలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను. అలా అనే పేరుగా మారిందని కొంతమంది రాశారు. అదేవిధంగా మైల, వీళ్ళకి ఒక ఆధ్యాత్మికమైన కథ ఉంది. వీళ్ళకి మాలలకు పేరు రావడానికి. ఈ మాలల ఆదిపురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ను పార్వతీదేవి మైల వస్త్రం నుండి అతను జన్మించాడని, ఈయన శివుడి దగ్గర పార్వతి దగ్గరే ఉండేవాడని, ఈయన కాస్త అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉంటే ఈయన కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేశాడు శివుడు అని చెప్పేసి కొన్ని కథల్లో చెప్పుకుంటూ వచ్చారు. మల్ల యోధులు లేకపోతే మల అనే పర్వత శిఖరం నుంచి వచ్చిన యోధులని చరిత్ర చెప్తుంటే ఎవరో మహానుభావుడు రాశాడేటండి. మైల వస్త్రం నుంచి పుట్టినోడు, అల్లరి చిల్లరగా తిరిగేవాడని రాశారటండి. మీకు అంటే కొన్ని విషయాలు చెప్పాలి, తప్పదు, మరి చెప్తున్నాను. హిందువుల్లో మెజారిటీ హిందువులకి ఒక సంఘటన చాలా అసహించుకునే సంఘటన ఒకటి ఉంది. వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళ ఇంట్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెన్సెస్ అయిన సమయంలో 3 రోజుల్లో వాళ్ళని గుమ్మాలకు కూడా రానివ్వరు. తల్లి అయినా, చెల్లి అయినా, కూతురైనా, భార్య అయినా, ఎవరైనా కానీ వాళ్ళని బయటే ఉంచుతారు. అంటే ఆల్మోస్ట్ ఆ 3 రోజుల వాళ్ళని వెళ్ళేస్తారు. వాళ్ళు మొత్తం ఆహారం తినడం, పడుకోవడం అన్నీ బయటే. అంటే హిందూ సోదరుల్లో చాలామందిలో ఉండే ఒక ఆచారం అనాలి దాన్ని. వాళ్ళకి ఎందుకు అస్సలు నచ్చని, చాలా జుగుప్సకరమైన విషయం అది. ఇప్పుడు ఈయన ఎవరో రాశాడు మహానుభావుడు. ఏమని రాశాడేటండి? పార్వతీదేవి మైల వస్త్రం అంటే తెలుసు కదండి, శానిటరీ నాప్కిన్ ఇప్పుడు వస్తున్నాయి కదా, విస్పరు, అలాంటి వస్త్రంలో ఉన్న ఆ బ్లడ్ రేస్ నుంచి పుట్టాడట. మాలలకు చెందిన మూల పురుషుడు పుడితే మళ్ళీ వాడు అక్కడ అల్లరి చిల్లరిగా తిరుగుతుండట. అందుకని పరమశివుడు ఆయన కంట్రోల్లో పెట్టాడు. అంటే ఆడి అప్పుడే ఎదవటాడు. పుట్టడం కూడా ఆడు పుట్టికి ఎంత దారుణంగా, ఎంత నీచంగా, అంటే హిందువులందరూ అసహించుకునే విధంగా. అలాంటి ఎవడైనా కనపడితే మరి అన్ని సిమెంట్ రోడ్ల మీద ఈడ్చేయాలనిపించదండి మాకు. మా జాతి మొత్తాన్ని ఈ రోజున హిందూ సమాజ వ్యవస్థకి అంత నీచంగా చూపిస్తూ రాసిన బూతులు మాట్లాడడం మానేసానండి బాబు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ గళ్ళగా ఉంది. వాళ్ళు ఏమో హింసించేస్తూ ఉంటారు, నేనేం మాట్లాడడానికి లేదు, ఏమన్నా మాట్లాడదాం అంటే మా వాళ్ళు అలా మాట్లాడుతున్నాడు అన్న మాట్లాడగానే ఓర్చుకొని అదనే ఇదని అని సావద్దో బుద్ధులేస్తున్నారు నన్ను. అలా రాసినోడిని అసలు ఇదే ఒక కాపుల గురించి రాసుంటే, ఒక రెడ్ల గురించి రాసుంటే, ఒక కమ్మల గురించి రాసుంటే, లేకపోతే ఒక బీసీల గురించి అలా రాసుంటే మీరు బాధపడతారా చెప్పండి. పార్వతీదేవి రక్తం నుంచే పుట్టాడు అంటే మళ్ళీ మేము పరమేశ్వరుని డాడీ అని పిలుస్తాం, అంతే కదా. లేదా వినాయకుడిని హాయ్ బ్రో అన్న తమ్ముడు, కుమారస్వామి మా తమ్ముడు. మాలలకు మళ్ళీ అలాగ అయిపోతారేమో అని అబ్బే ఆడు పలానా చెడు రక్తం నుంచి పుట్టాడు అని దూరం పెట్టండి. లేదంటే ఇక్కడ ఇగో వినాయకుడి చరిత్ర మీకు తెలుసు కదండి. మట్టితో, అంటే బయట ఉన్న మట్టితో బొమ్మ చేసి ఊపిరి ఊదింది పార్వతీదేవి అనేది కథ. ఎక్కడో ఉన్న మట్టితో బొమ్మ ఊదిన వినాయకుడిని ఇక్కడ ఒళ్ళో కూర్చోబెట్టారు. ఏమండి, ఇక కుమారస్వామి గారిని ఏకంగా పరమశివుడు గారే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. మరి నిజంగా ఒకవేళ పార్వతీదేవి రక్తం నుంచే పుట్టిన మరి ఆ మాలలకు సంబంధించిన మూల పురుషుడిని మరి ఆయన్ని ఇక్కడ ఎక్కడైనా కూర్చోబెట్టాలి కదండి. అక్కడ కూర్చోబెట్టరు. ఎందుకంటే మైలుంటే ఇంట్లో ఉన్న భార్యని, తల్లిని, చెల్లిని, భార్యని తేడా లేకుండా బయట కూర్చోబెట్టే సమాజానికి వీళ్ళ పుట్టికే మైల నుంచి పుట్టింది, వీళ్ళ మైలు దూరంగా పెట్టండి అంటే అక్కడి నుంచి మేము అంటరానోళ్ళు అయిపోయి. అక్కడి నుంచి మమ్మల్ని మొత్తం సమాజం అది చదివిన వాళ్ళు ఏమిటి, అబ్బో ఇదేదో గ్రంథంలో ఉంది, ఎవరో పెద్దలు రాశారు కాబట్టి అదే మనం పాటించాలి. చేయలేదు మైల రక్తం నుంచి
ఎంత ఘోరం అండి అది. భారత రాజ్యాంగం ఏం చెప్తుందండి? అందరూ సమానం. ఇప్పుడున్న మన ధర్మం అదే అండి, ఆధునిక ధర్మం. సనాతన ధర్మం ఏమో మహిళ రక్తం నుంచి పుట్టారా బాబు అని మా గురించి చెప్తుంటే, భారత రాజ్యాంగం ఏమో నీకు ఈ పైన అంబానీకి ఒకే ఓటు, ఇగో మాలోడైన రాజేష్ మహాజన్ కూడా ఒకటే ఓటు. అంబానీ కూడా అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటేయాలి, రాజేష్ కూడా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటేయాలి, సమానం. ఇప్పుడు ఇదండి ఆధునిక ధర్మం. మనం అందరం ఆధునిక ధర్మమే పాటించాలి. సనాతన ధర్మం కొద్దిమందికి మంచి ప్లేస్ ఇచ్చింది, కానీ కొద్దిమందిని అయ్యి బాబు చాలా హీనంగా క్రియేట్ చేసిందండి. అది కరెక్ట్ కాదు. ఒకసారి న్యాయం ఆలోచించండి మీరు. ఇదే రాత, ఇదే పుట్టుక మీలో ఎవరి గురించి అని రాసి ఉంటే, సనాతన ధర్మం కావాలి, వీ వాంట్ సనాతన ధర్మం, ఎస్ మేము అలాగే పుట్టాం, మేము మహిళలు, మేము అక్కడ దూరంగానే ఉంటాం, మమ్మల్ని మహిళ ఒక మాట అడుగుతుంది, ఇలా అడుగుతున్నాను ఏమనుకోండి. ఎందుకంటే ఇలాగ అడిగే నేను చాలామందికి శత్రువుని అయిపోయాను. బాధ దెబ్బ తగిలినప్పుడు ఆటోమేటిక్గా ఆక్రోశం వస్తుందండి. ఆ రాసినోడు అడిగి ఎలా తెలుసండి? అటు చూసాడా అని ఆలోచించండి ఒకసారి. పలానా చోట పలానా సమయంలో పలానా రక్తం ద్వారా మాలలకు పుట్టిన మూల పురుషుడు పుట్టాడని రాసాడంటే అటు చూసాడా? ఎవరైనా చెప్పారు అడిగి? ఇలా ఉన్నాయండి కొన్ని. పాతవి ఏవైతే ఉన్నాయో కొన్ని ఇప్పుడు ఆధునిక కాలానికి తగ్గట్టు మార్చుకోవాలి. నిజంగా సనాతన ధర్మం ఎవరైనా పాటించాలనుకుంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్న ఇవేమీ కూడా మనం వాడకూడదు. అప్పుడు గురూజీలు స్వామీజీలు ఎలా ఉన్నారో ఇంకంతే అదే బతకాలి. మనం ఇప్పుడు సెల్ ఫోన్లు వాడకూడదు, ఇప్పుడున్న లాంగ్వేజ్లు వాడకూడదు, ఇప్పుడున్న టెక్నాలజీ వాడకూడదు, ఇప్పుడున్న వెహికల్స్ వాడకూడదు, ఇప్పుడున్న వాచ్ వాడకూడదు, ఏమి వాడకూడదు. ఇంకా నేను నిజంగా సంపూర్ణ సనాతనవాదిని ఎవరైనా అనుకుంటే మళ్ళీ మన ఆదిమానవులు ఎలా బతికారో అలాగే వెళ్ళిపోవటమే. ఇప్పుడు అది కాదు కదండి మనకు కావాల్సింది. ఇక్కడ హిందూ ధర్మం గొప్పగా ఉండాలి, క్రిస్టియన్స్ గొప్పగా ఉండాలి, ఇస్లాం గొప్పగా ఉండాలి. ఇది మన ఆధునిక ధర్మం, రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగం ప్రకారం వెళ్ళటం. ఇప్పుడు ఆయన వ్యతిరేకించాడు ఉదయనిధి స్టాలిన్ అంటే అతనికి ఆ నొప్పి ఉంది. అరే నేను సనాతన ధర్మం ప్రకారం నా పూర్వీకులు, నా తాత ముత్తాతలు క్షవరం చేసుకుని బతికారు, మా వాళ్ళు ఇంటి బయటే నిలబెట్టారు. ఈ రోజున భారత రాజ్యాంగం ద్వారా మా తాత ముఖ్యమంత్రి అయ్యాడు, మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, నేను ఉప ముఖ్యమంత్రిని అయ్యాను, నాకు ఆధునిక ధర్మం కావాలి తప్ప సనాతన ధర్మం నాకు వద్దని చెప్పే హక్కు ఉదయనిధి స్టాలిన్కి ఉంది.